బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి సమర్థ నాయకత్వంలో సంక్షేమంలో, జిఎస్డిపిలో, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో, ఐటీ ఎగుమతులలో, పంటల దిగుబడిలో, అటవీ విస్తీర్ణం పెంచడంలో, సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా నిలిచింది అధ్యక్ష. జిఎస్డిపి తొలినాళ్లలో ఎంతుండే అధ్యక్ష? 4 లక్షల కోట్లు ఉండే అధ్యక్ష. ఈరోజు ఎంతున్నది అధ్యక్ష? 15 లక్షల కోట్లకు పెంచిండు అధ్యక్ష. బడ్జెట్ ఎంతుండే అధ్యక్ష? 62,000 కోట్ల నుండి 2,30,000 కోట్లకు పెంచడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. అప్పటి వరకు దేశంలో అంటే ఈ దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు అనబడేటువంటి వాటిని దాటేసి వాటిని తోసి రాజని మనం ఆ స్థాయికి చేరుకున్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి గడిచిన పాలకుల అందరి హయాంలో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉంటే 24 వరకు అంటే గవర్నమెంట్ లాస్ట్ టైం వరకు 18,000 19,000 మెగావాట్లకు పెరిగింది అధ్యక్ష. ఇక సాగు విస్తీర్ణానికి వస్తే తెలంగాణ అంటే ఏంది అధ్యక్ష? నేనైతే వ్యవసాయదారుని కాదు అధ్యక్ష. తమరు ప్రత్యక్షంగా వ్యవసాయదారులు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది గౌరవ సభ్యులు వ్యవసాయదారులు అధ్యక్ష. మన వ్యవసాయం ఏ రకంగా ఉండే అధ్యక్ష? వర్షాలు పడితే పండినట్టు, లేకుంటే ఎండినట్టు. అటువంటి దయనీయమైనటువంటి స్థితి 1 రోజు 2 సంవత్సరాలు కాదు అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతాంగం దుస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం మొగులు దిక్కు చూస్తారు అనేటువంటి నానుడి ఊళ్ళల్లో ఉండే అధ్యక్ష. 2014-15 నాటికి 1,31,00,000 ఎకరాలు ఉంటే 2023-24 నాటికి అంటే 50-60 సంవత్సరాలలో 1,31,00,000కు చేరితే మరి 10 సంవత్సరాల కాలంలోనే దాదాపు 80 లక్షల ఎకరాలకు అదనపు సాగులోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని వృద్ధి రేటు ఎంత అంటే 68.78% అధ్యక్ష. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, రైతు బంధు, గోదాములు, రైతు వేదికలు, రైతు బీమా వంటి పథకాలతో రైతు సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది అధ్యక్ష. ఫలితమే పంటల దిగుబడిలో తెలంగాణ దేశంలో నంబర్ 1 అధ్యక్ష. ఈ వివరాలన్నీ ఎందుకు చెప్తున్నామనంటే విధ్వంసం సాగింది అనేటువంటి మాట వాస్తవం కాదు. తెలంగాణలో జరిగింది విధ్వంసం కాదు అధ్యక్ష. తెలంగాణను విశ్వజనీనం చేసినటువంటి నాయకుడు మా నాయకుడైనటువంటి కేసీఆర్, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల తన పాలనా కాలంలో అద్భుతమైనటువంటి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి బహుశా ఈ ఇటీవలి దశాబ్ద కాలంలో ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వాధినేత కూడా చేయనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక రాష్ట్రంలో చేపట్టి అమలు చేసి పచ్చదనాన్ని పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారి పాలనకే దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తున్నా అధ్యక్ష. ఇక గురుకుల విద్య విషయానికి వస్తే కేసీఆర్ గారు అంటే 2014కు ముందు ఉన్నటువంటి గురుకులాల సంఖ్య 293 మాత్రమే అధ్యక్ష. 2023 నాటికి అవి 1,022కు పెంచుకున్నాం అధ్యక్ష. వెల్ఫేర్ హాస్టళ్లలో సాధారణ బియ్యానికి బదులు మంచి నాణ్యత కలిగిన సన్న బియ్యం అందించడం జరిగింది అధ్యక్ష. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి ₹1,00,000 పైగా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇది అంతా అద్భుతమైనటువంటి కార్యక్రమం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తేవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. చేస్తున్నది భారీ కార్యక్రమం. చెప్తున్నటువంటి మాటలు ప్రతి నియోజకవర్గానికి వీలైతే మండల స్థాయిలో కూడా పెడతామనేటువంటి ఒక విజువల్ థింకింగ్, అంబిషియస్గానే ఉండాలి. ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నప్పుడు అంబిషియస్ ప్లానింగ్స్ ఉండాలి. కానీ ఆచరణలో ఉన్నటువంటి తేడాను కూడా గుర్తించాలి అధ్యక్ష. ఆచరణ విషయానికి వస్తే నిన్నగాక మొన్న మనం ఈ బడ్జెట్లో ప్రజెంట్ చేసినటువంటి సందర్భంగా దానికి కేటాయించింది 2,900 కోట్లే అధ్యక్ష. బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు ఇటీవలి కాలంలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్కు భూమి పూజ లాంటి కార్యక్రమం చేసిన అధ్యక్ష. ఒక 100 స్కూళ్లకు చేసిన
100 ఇంటూ 200 కోట్లు ఒక్కొక్క స్కూల్కి అన్నారు అధ్యక్ష. మరి కేటాయింపు ఎంత ఉండాలి అధ్యక్ష? 2900 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా అద్భుతమైనటువంటి విద్యను అందిస్తామనంటే మంచి మాట. అయితే ఒక ప్రభుత్వం ఉండేటువంటి కాల పరిమితి 5 సంవత్సరాలు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 15 నెలలు గడిచినాయి అధ్యక్ష. ఇక 45 నెలల కాలం మాత్రమే మిగిలిన్నది అధ్యక్ష. మరి ఈ కేటాయింపులతోని ఈ 45 నెలల కాల వ్యవధిలో ఎన్ని స్కూళ్ళు కట్టగలుగుతాం అధ్యక్ష? అందుకనే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాటికి బడ్జెట్ పెంచడం ద్వారా తదనుగుణంగా ఫౌండేషన్ స్టోన్స్ వేసిన దానికి అనుగుణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పుడు మాత్రమే అది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అయితే తప్ప కాగితం మీద చెప్పినంత మాత్రాన పనులు కావనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. రేషన్ కార్డులు ఈ మధ్యకాలంలో సభలో ఎప్పుడు చర్చ జరిగినా బయట ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పాలనా కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదనేటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. మా హయాంలో అంటే కేసీఆర్ గారి హయాంలో 2016, 17 నుంచి 2022-23 వరకు జారీ చేసిన రేషన్ కార్డులు 6,47,479 అధ్యక్ష. దీనివల్ల 20,69,033 మందికి లబ్ధి జరిగింది అధ్యక్ష. ఇక బీఆర్ఎస్ పాలనలో అంటే కొన్ని విషయాలు మాత్రమే తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా అనేటువంటి విషయాన్ని ముందే మనవి చేయడం జరిగింది అధ్యక్ష. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష. మనమందరం అంటే నేను పల్లెటూరు నుంచి వచ్చినటువంటి మారుమూల కుగ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. చిన్నతనంలో రకాల వసూలుకు వచ్చేది అధ్యక్ష. రెవెన్యూ శిస్తు కావచ్చు, తాటి పన్ను కావచ్చు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి పన్నుల ద్వారా గతంలో ప్రభుత్వాలు నడవడం అంటే గ్రామాల నుండి రాష్ట్ర స్థాయికి నిధుల సేకరణ జరిగేది అధ్యక్ష. ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రకరకాల కారణాల వల్ల కునారిల్లుతూ వచ్చింది అధ్యక్ష. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామనేటువంటి స్పష్టతతో కేసీఆర్ గారు అనేక కార్యక్రమాల ద్వారా లక్షల కోట్ల రూపాయలను గ్రామాలకు పంపిణీ చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అవి గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు. రివర్స్ పంపింగ్ గతంలో అటు నుంచి స్క్వీజ్ చేస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి అటు పంపు చేయబడ్డాయి అధ్యక్ష. దానిలో భాగంగా రైతు బంధు కోసం 72,972 కోట్లు అధ్యక్ష. రైతు రుణమాఫీ పేరిట 29,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే ఈ 2 స్కీములకే దాదాపు 1,00,000 కోట్లకు పైగా రైతాంగ ప్రయోజనాల కోసం పంచినటువంటి దేశం. బహుశా చదువుకున్నటువంటి నాకు కూడా కొంత పరిజ్ఞానం ఉన్నది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. ఏ దేశంలో కూడా ఇటువంటి అద్భుతం జరిగినటువంటి సందర్భాలు లేవని నేను అనుకుంటున్నా అధ్యక్ష. ఎక్కడన్నా జరిగితే వాళ్ళను కూడా మనం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాల్సిందే అధ్యక్ష. ఆసరా ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు చిన్నప్పుడు అంటే మీ ప్రజా జీవితంలో మీరున్నారు, మేమున్నాం, ఇక్కడన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నాం. మనం అప్పుడప్పుడు మన నియోజకవర్గాలకు గ్రామాలకు పోతే నిరుపేదలైనటువంటి వాళ్ళు వచ్చి 100 రూపాయలు 200 రూపాయలు ఏదో పేరు చెప్పి సహకారాన్ని అడిగేది అధ్యక్ష. ఇవాళ ఏ ముసలి తల్లి దగ్గరికి పోయినా, ఏ ముసలి అయ్య దగ్గరికి పోయినా వాళ్ళే ఒకరికి 10 రూపాయలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండి ఆత్మవిశ్వాసాన్ని పెంచి మానవత్వాన్ని చాటుకున్నటువంటి ప్రభుత్వం నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గతంలో భూమి శిస్తు ఉండేది అధ్యక్ష, నీటి పన్ను ఉండేది అధ్యక్ష, తాటి పన్ను ఉండేది అధ్యక్ష, ఆటో వాళ్ళకు లైఫ్ ట్యాక్స్ ఉండేది అధ్యక్ష, చేనేత వాళ్ళకు 1,00,000 రూపాయల రుణాలు లాంటి సమస్యలతోని ఈ వర్గాలన్నీ కూడా కునారిల్లినాయి అధ్యక్ష. ప్రభుత్వం అంటే చేయూతనివ్వాలి, ప్రభుత్వం అంటే అణగారిన వర్గాలకు ఆసరగా నిలబడాలి. ప్రభుత్వమే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తే అప్పటికే నిరాశ నిస్పృహల్లో ఆర్థిక స్థితి చితికున్నటువంటి ప్రజల జీవితాలు ఇంకా అగమ్యగోచరం అవుతుంది అధ్యక్ష. దాటికి శాశ్వత పరిష్కారమే కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలని ప్రజలకు పంపిణీ చేసినటువంటి విధానం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కేసీఆర్ రైతు బంధు దేశానికి దిక్సూచిగా నిలిచింది అధ్యక్ష. ఇది దేనికి ప్రేరణ అయింది అధ్యక్ష? స్వయంగా ప్రధానమంత్రి PM కిసాన్ అయింది అధ్యక్ష. అంటే
జనరల్గా మనం ఏం చేస్తాం, సీఎం కిసాన్ సన్మాన్ అట, సంతోషం, పిఎం కిసాన్ సన్మాన్, సంతోషం, థ్యాంక్ యూ. అంటే జనరల్గా ఏముంటుంది అధ్యక్ష, ఇతర దేశాలను దేశం కాపీ చేయడం, దేశంలో ఉన్నటువంటి స్కీములను రాష్ట్రాలు అనుకరించడం, అనుసరించడం, ఆచరించడం, ఈ పరంపర కొనసాగుతుంది అధ్యక్ష. కానీ ఇక్కడ వైవిధ్యం ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రం, సమస్యలతో కునారిల్లాల్సినటువంటి రాష్ట్రం, సమస్యలను పరిష్కరించుకుంటూ అప్పటి వరకు దేశంలో లేనటువంటి వినూతన కార్యక్రమాల ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించి దేశంలో ఉండేటువంటి పాలక వ్యవస్థలు కూడా దీనిని అమలు చేయాల్సినటువంటి కంపల్షన్ క్రియేట్ చేసినటువంటి దార్శనికత కేసీఆర్ది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. మిషన్ భగీరథ జల్ జీవన్ మిషన్ అయింది అధ్యక్ష. ఈ రకంగా అంటే ఈ బడ్జెట్ చూసిన తర్వాత గతంలో మనమందరం కూడా సాక్షులం, హైదరాబాద్ అంటే కర్ఫ్యూ, అనేక రకాలైనటువంటి కల్లోలం. బీఆర్ఎస్ హయాంలో అటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. శాంతి భద్రతల విషయానికి వస్తే అద్భుతమైనటువంటి పటిష్టమైనటువంటి శాంతి భద్రతలను పరిరక్షించి పారదర్శక పాలనతో సులభతర పాలసీలు అమలు చేయడం ద్వారా నిరంతర విద్యుత్ లాంటి అనేక స్టెప్స్ తీసుకోవడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా పెట్టుబడిదారులు, బడా పారిశ్రామికవేత్తలు, ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు గ్లోబ్లో అన్ని ప్రాంతాలను పరికిస్తే కనబడ్డటువంటి డెస్టినేషన్ సెంటర్ తెలంగాణ, హైదరాబాద్ అయింది అధ్యక్ష. దానికి కేసీఆర్ గారి పాలన వైవిధ్యమే కారణం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్న అధ్యక్ష. అయితే దానికి భిన్నంగా పేపర్లలో చదువుతున్న వాస్తవాలు ప్రభుత్వానికి కూడా తెలుసు, మేము సభ దృష్టికి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఇకంజలి పరిశ్రమలు తరలిపోతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. కేన్ సెమీ కండక్టర్ పరిశ్రమ గుజరాత్కు తరలిపోయినట్టు విన్నాం అధ్యక్ష. కార్నింగ్ కంపెనీ తమిళనాడుకు తరలిపోయినట్టు విన్నాం అధ్యక్ష. పివి ఫోటో వోలాయిటిక్ సెల్ తయారీ కంపెనీ ఏపీకి తరలిపోయిందని వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఇది శుభసూచకం కాదు అధ్యక్ష. రావాల్సినటువంటి పరిశ్రమలు రావడంతో పాటు ఇంకా అదనంగా పరిశ్రమలు రావాల్సినటువంటి పరిస్థితికి భిన్నంగా ఉన్న పరిశ్రమలు పోతున్నాయి అంటే దానికి సిమ్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అధ్యక్ష. ఈ విషయాన్ని తమరి ద్వారా మరి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అద్భుతం అధ్యక్ష, మామూలు కాదు. మనం గతంలో పల్లెలను సందర్శించినప్పుడు పల్లె ప్రజలు చాలా చిన్న విషయాలను కూడా మన దృష్టికి తీసుకొచ్చేది. ప్రతిదానికి అంటే గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ చేయాల్సిన పని, వార్డు మెంబర్ చేయాల్సిన పని, ఎంపీటీసీ చేయాల్సిన పని, జెడ్పీటీసీ చేయాల్సిన పని, ఎంపీపీ చేయాల్సిన పనులు కూడా మనం పోయినప్పుడు మన దృష్టికి వచ్చి మన మీద ఒక రకమైనటువంటి బర్డెన్ పడేది అధ్యక్ష. వీటన్నిటికీ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సమస్యలు పరిష్కరించబడినప్పుడే ముందు చిన్న ఆయనకు చెప్పుకుంటారు, తర్వాత మధ్య ఆయనకు చెప్పుకుంటారు, ఆ తర్వాత పెద్ద ఆయనకు చెప్పుకుంటారు. ఇది రిపీట్ అవుతూ వచ్చింది అధ్యక్ష. ఒకరోజు 2 రోజులు కాదు. 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ పోయినా అదే పరిస్థితి, 10 ఏళ్ల తర్వాత పోయినా అదే పరిస్థితి. వీటన్నిటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించినటువంటి కార్యక్రమమే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. దాని ద్వారా వీటి రూపురేఖలను మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ రూపురేఖలను మార్చడం జరిగింది అని మనకు మనం అనుకోవడం కాదు అధ్యక్ష. దేశంలో వీటి విషయంలో గ్రామీణ పట్టణలో సాగుతున్నటువంటి కార్యక్రమాల విషయంలో అవార్డులు ఇస్తే అనేక అవార్డులు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చిన దానికన్నా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి అవార్డులు, రివార్డులు ఎక్కువ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నంటే ఇది విధ్వంసం కాదు అనడానికి నేను తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ప్రభుత్వ వ్యవసాయ పంటల్లోనే కాదు అధ్యక్ష, పథకాల పట్టికలో కూడా, పథకాలు పొందడంలో కూడా తెలంగాణ నంబర్ 1 అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఇక పాలన సంస్కరణలు అద్భుతంగా తీసుకొచ్చింది అధ్యక్ష. గ్రామీణ కుల వృత్తుల విషయంలో అద్భుతం జరిగింది అధ్యక్ష. గొర్రెల పంపిణీ కావచ్చు, మత్స్యకారుల పంపిణీ కావచ్చు, చేపల పంపిణీ కావచ్చు, నేత కార్మికులకు 100 కావచ్చు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు విద్యుత్ కావచ్చు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళకు స్వావలంబన, వాళ్ళ జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇక ఈ గవర్నమెంట్ విషయానికి వస్తే అధ్యక్ష,
ఈ గవర్నమెంట్ స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా అంటే ఎన్నికల మేనిఫెస్టోల విషయంలో అందరం ఎన్నికల మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తాం, దాని ఆధారంగా ఓట్లు అడుగుతాం. కానీ వీళ్ళు అన్నటువంటి మాటలు నాకు గుర్తున్నాయి అధ్యక్ష. మాకు ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, మాకు ఎన్నికల మేనిఫెస్టోనే బైబిల్, మాకు ఎన్నికల మేనిఫెస్టోనే ఖురాన్. కాబట్టి దాన్ని మేము జవదాటం అనేటువంటి మాట మాట్లాడి అధికారంలోకి రావడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంది అధ్యక్ష? ఇప్పుడు గ్యారంటీల విషయంలో వాళ్ళు 13 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ గ్యారంటీలలో వీటికి ఈ హామీలకు గతంలో ఈసారి కేటాయించినవి 56,084 కోట్ల అధ్యక్ష. గత బడ్జెట్లో కేటాయించింది 49,315 కోట్లు అధ్యక్ష. అయితే ఖర్చు చేసింది మాత్రం 24,948 కోట్లు మాత్రమే అధ్యక్ష. అంటే 50% మాత్రమే అభివృద్ధి చేసిళ్ళు. ఇది వీళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. వాస్తవాలు ఏందో ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ సభ నుండి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు 56,000 కోట్లు కేటాయించిన అధ్యక్ష. ఈ ఖర్చు ఎంత చేస్తారనేది కాలం నిర్ణయిస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మహాలక్ష్మిలో అన్నిటికన్నా ముఖ్యమైనది మహాలక్ష్మి కార్యక్రమం అధ్యక్ష. దీంట్లో 3 కంపోనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి 2,500, ఒకటి బస్సు, రెండవది కరెంట్ గ్యాస్ సిలిండర్ అధ్యక్ష. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఎవరైనా ఒక అతిథిని భోజనానికి పిలిస్తే ఆ భోజనంలో ఏముంటుంది అధ్యక్ష? పప్పు ఉంటుంది, అన్నం ఉంటుంది, చారు ఉంటుంది, పచ్చడి ఉంటుంది అధ్యక్ష. పచ్చడి చారేసి కడుపు నుండి అన్నం తినమనంటే ఎట్లుంటుంది అధ్యక్ష? మహాలక్ష్మి పథకంలో అత్యంత కీలకమైనది, ప్రజలు డిమాండ్ చేస్తున్నది, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం. ఈ రకంగా ఇప్పటికీ ప్రతి మహిళకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది 37,500 రూపాయలు అధ్యక్ష. 37,500 రూపాయలంటే ఒక గ్రామీణ పేద మహిళకు అది ఒక సంవత్సరానికి సరిపడేటువంటి గ్రాసం అధ్యక్ష. అంటే వక్రీకరణ. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అంటే ఈ మహాలక్ష్మిని దృష్టిలో పెట్టుకొని 13 హామీలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా అధ్యక్ష. వీళ్లకు ఒక బడ్జెట్ అయిపోయింది అధ్యక్ష. ఈ రెండవ బడ్జెట్ నడుస్తున్నది అధ్యక్ష. రెండో బడ్జెట్లో మహాలక్ష్మికి సంబంధించి 2,500 రూపాయల ప్రతిపాదన లేదు అధ్యక్ష. ఈ 2 బడ్జెట్ల కాలం అనంటే వాళ్ళకు 40-45% టైం అయిపోతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ అమలయ్యే నాటికి వాళ్ళకు ఉండేటువంటి 60 మాసాల కాలంలో అవి గడిచిన 15 వచ్చేటి 12 27 మాసాల కాలంలో 27 మాసాల కాలం అంటే 54,000 రూపాయల మోసం మహిళలకు జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంటే దీని ద్వారా ఏం చెప్పినట్టు అధ్యక్ష? మేము 2,500 రూపాయలు ఇవ్వమని చెప్పినట్టు అధ్యక్ష. ఈ 2,500 ఇవ్వమని చెప్పడం అంటే మరి భగవద్గీతను అవమానించడమా గౌరవించడం అధ్యక్ష? ఖురాన్ను అవమానించడం గౌరవించడం అధ్యక్ష? ఇది 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 చాలా రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో ప్రకటించినప్పుడు ప్రతి రైతుకు 15,000 ఇస్తాం, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష. ఏం జరుగుతూ ఉన్నది అధ్యక్ష? మేము 10,000 ఇచ్చినప్పుడు మమ్మల్ని ప్రశ్నించింది అధ్యక్ష. రైతులు ఒక్కలేనా, కౌలు రైతులకు ఎందుకు మోసం చేస్తారు, మీకు కౌలు రైతులు అంటే పట్టింపు లేదా అని నిలదీయడం జరిగింది అధ్యక్ష ప్రజాక్షేత్రంలో. మళ్ళీ వాళ్ళ విషయానికి వచ్చే వరకు ఈ 2 బడ్జెట్లలో కూడా కౌలు రైతుల ఊసే లేదు అధ్యక్ష. వరి ధాన్యానికి మొదలో అన్ని రకాలైనటువంటి వరి ధాన్యం అన్నారు, తర్వాత సన్న బియ్యాలు అన్నారు. దానికి కూడా ఇప్పటికీ 400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం అధ్యక్ష. ఇక వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష. వ్యవసాయ అర్హులైనటువంటి వాళ్ళు
దాదాపు ఈజీహెచ్ఎస్ కార్డుల సంఖ్య ఉన్నటువంటి వ్యవసాయదారులు 50 లక్షల మంది అధ్యక్ష. వీళ్ళకు ఈ కార్డు హోల్డర్లందరికీ వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం ఇవ్వాలంటే 6,000 కోట్ల రూపాయలు అవసరమైతే అధ్యక్ష నిధులు. 6,000 కోట్లకు బదులు వీళ్ళు కేటాయించింది 600 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఎక్కడన్నా పొంతనున్నదా అధ్యక్ష? వేరియేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటాయి, కానీ చెప్పింది నేను గతంలో చెప్పిన ఆంజనేయంతో కొంత హామీలు ఇచ్చి కోతితో కొంత ఖర్చు చేస్తే దానికి ప్రభుత్వం యొక్క విశ్వసనీయతకు అది మంచిది కాదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాను అధ్యక్ష. అంటే 10% కేటాయించడం ద్వారా 90% మందికి ఇస్తలేమని చెప్పడమే అధ్యక్ష. వీరు పోయిన బడ్జెట్లో కేటాయించింది 200 కోట్ల అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వద్దాం అధ్యక్ష. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు అన్నారు అధ్యక్ష. గత బడ్జెట్లో కూడా నియోజకవర్గానికి 3,500 చొప్పున 4,50,000 ఇళ్ళు అని బ్రహ్మాండంగా ప్రకటించారు అధ్యక్ష. కానీ ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి దాఖలా లేదు అధ్యక్ష. మళ్ళీ అదే రిపిటేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా అవే ప్రతిపాదనలు చేసింది అధ్యక్ష. ఎన్ని ఇల్లు ఇస్తారో కాలం నిర్ణయిస్తుంది, దేవుడు ఎరుగుతాడు అధ్యక్ష. గత సంవత్సరం ఇల్లు ఇవ్వకపోవడం వల్ల 4,50,000 మందికి అర్హులకు ఎగ్గొట్టినట్టే అధ్యక్ష. ఇవన్నీ సెల్ఫ్ కాంట్రడిక్షన్ అధ్యక్ష. చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, మాట్లాడుతున్నది ఒకటి, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది ఒకటి, ఎదురుదాడి చేస్తున్నది ఒకటి. ఇన్ని రకాల దుస్థితి దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. ఇక యువ వికాసం అధ్యక్ష. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష. అయితే ఇది కాస్త అంటే ఇందులో కూడా హామీలు ఇచ్చేటువంటి క్రమంలో కూడా చాలా వైవిధ్యమైనటువంటి లక్షణాలు కనబడతాయి అధ్యక్ష. కొన్నో కార్యకర్తల ద్వారా హామీలు ఇప్పించిండ్రు, కొన్నో నాయకులు స్వయంగా చెప్పిండ్రు, కొన్నో నియోజకవర్గ బాధ్యులతో చెప్పించిండ్రు, కొన్నిటి విషయంలో అగ్రనాయకత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేసిండ్రు అధ్యక్ష. ఇక వాళ్ళకు అంటే మేము చెప్పాల్సినవి అన్నీ అయిపోయినాయి, ఇంకా పెద్దోళ్ళు వచ్చి చెప్తే తప్ప దీన్ని నమ్మరు అనేటువంటి భావనతో అగ్రనాయకత్వాన్ని తీసుకొచ్చి కూడా చెప్పించిండ్రు అధ్యక్ష. ఈ విద్యా భరోసా విషయంలో వాళ్ళతో చెప్పించిండ్రు అధ్యక్ష. 2 బడ్జెట్లలో కూడా వీటి ఊసే లేదు అధ్యక్ష. చాలా 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 బాధాకరం. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల రీత్యా ఇది ఆక్షేపణీయం, ఇది మంచిది కాదనేటువంటి విషయం కూడా తమరి ద్వారా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష. ఇక దాని పరిస్థితి తమరికి కూడా తెలుసు అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో తమరు కూడా చైర్పర్సన్గా ఉండి ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఎవరు సూచనలు చేసినా, ఎవరు సభ దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వం స్పందించాలి, వాటికి పరిష్కారం చూపించాలి అనేదే మనందరి ఆవేదన అధ్యక్ష. విద్యాజ్యోతుల పథకం అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నారు అధ్యక్ష. ఇంటర్ పాస్ అయితే 15,000 అన్నారు అధ్యక్ష. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000 అన్నారు అధ్యక్ష. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1,00,000 అన్నారు అధ్యక్ష. ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేస్తే 5 లక్షలు అన్నారు అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీలో ఏం జరుగుతూ ఉన్నదో అందరికీ తెలుసు అధ్యక్ష. మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు అధ్యక్ష. ఇటీవల మరి ఒక రిప్లైలో చూసినాం, 5 లక్షల వరకే వడ్డీ లేని రుణం, 15 లక్షలకు వడ్డీ వసూలు చేస్తున్నట్టు సమాచారం అధ్యక్ష. చేయూత 4,000 వారి పెన్షన్ అన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ రోజులలో పిసిసి ప్రెసిడెంట్గా ఉండి కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మీరు ఇప్పుడు తీసుకుంటే 2,000, డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే 4,000 అనేటువంటి బ్రహ్మాండంగా దాన్ని ఒక అద్భుతమైనటువంటి అస్త్రంగా నిజంగా ఎటువంటి ట్రాన్స్లోకి తీసుకుపోయిండు అని అంటే, ఇక 9వ తారీఖు వాళ్ళు పాపం ఓట్లు వేయకముందే ప్రభుత్వం రాకముందే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ ఓట్లు వేయకముందే వాళ్ళకు ఓట్లు వేయాలి, ఇది మాకు అమలు కావాలి, 4,000 రూపాయలు మా జేబులలో పడాలనేటువంటి ట్రాన్స్లోకి తీసుకుపోయాను అధ్యక్ష. చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష. భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయినాయి అధ్యక్ష. రైతు తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టి ప్రయత్నం చేస్తున్నా
ఆ జల ధారలు కనబడలేదు అధ్యక్ష. పంటలు ఎండిపోతున్నటువంటి దుస్థితే కనబడతా ఉన్నది అధ్యక్ష. మనం ఇంకా మార్చిలో ఉన్నాం అధ్యక్ష. రాబోయేటువంటి 2-3 నెలలు ఇంకా అత్యంత కీలకమైనటువంటి సమయం అధ్యక్ష. ఈ ఎండాకాలానికి సంబంధించి బహుశా తాగునీరు కూడా భయంకరమైనటువంటి ఇబ్బంది పరిస్థితులు ఎదురుకావచ్చు అధ్యక్ష. కాళేశ్వరం అనేది ఒక అద్భుతమైనటువంటి భారీ ప్రాజెక్ట్ అధ్యక్ష. కాళేశ్వరం భారీ ప్రాజెక్టులో అంతర్భాగం మేడిగడ్డ అధ్యక్ష. ఆ మేడిగడ్డలో కుంగినాయి 2-3 పిల్లర్లు కుంగినాయి అధ్యక్ష. నా సూచన ఏంటంటే కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును కడితే ఈ ప్రభుత్వం 2-3 పిల్లర్లను రిపేర్ చేయలేదు అధ్యక్ష. ఇది ఎట్లున్నది అని అంటే ఒక మంచి బలిష్టమైనటువంటి ఏనుగుకు తోకకేదో గాయమైతే ఏనుగు పని అయిపోయింది అనేటువంటి ప్రచారం చేసినట్టున్నది అధ్యక్ష. ఇక బీసీల విషయానికి వస్తే మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలిసిన వాడిగా అవగాహన ఉన్నటువంటి వాడిగా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, బీసీ సప్లైన్కి సంబంధించి కూడా చట్టబద్ధత తీసుకొస్తామని అంటే కొంత రిలీఫ్ దొరుకుతుంది అనుకున్నాం అధ్యక్ష. గతానికంటే భిన్నంగా ఇంకా కొంత అడిషనల్ రిలీఫ్ దొరుకుతూ ఉన్నది, కొంత మార్పు వస్తుంది, వీళ్ళ అభివృద్ధి సహకారం అవుతుంది అనుకున్నాం. చట్టబద్ధత జరగలేదు అధ్యక్ష. 20,000 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టడం ద్వారా 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తాం. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం అనేటువంటి మాట నేను కూడా సంతోషపడ్డా అధ్యక్ష. డెఫినెట్గా ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టినప్పుడు మార్పు సాకారం అవుతుంది అనేటువంటి ఒక ఆశ, ఒక నమ్మకం ఉండే అధ్యక్ష. పోయినసారి 9,000 కోట్లు పెట్టిండ్లు, ఈసారి 11,000 కోట్లు పెట్టిండ్లు. రెండు కలిసి అంటే ఈ లెక్కన వీళ్ళు పెట్టేటువంటి ప్రతిపాదనలు ఖర్చు ఎంత అయింది అనేది ఇంకా తర్వాత తెలుస్తుంది, ఖర్చు ఎంత చేసిందని తర్వాత తెలుస్తుంది. ప్రతిపాదన స్టేజ్లనే సగం ఉంటే ఇక ఖర్చుకు వచ్చేవారికి ఎంత ఉంటుందో అంటే బీసీల పట్ల ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అనేటువంటి విధంగా కేటాయింపులు ఉన్నాయి. కాబట్టి దీన్ని పెంచాలి, వాళ్ళు చిత్తశుద్ధిని చాటుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. దీంతోపాటు ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామన్నారు అధ్యక్ష. దాన్ని ఊసేయలేదు అధ్యక్ష. ఇది చాలా సీరియస్. జయశంకర్ అనేటువంటి మహానుభావుడు పేరిట పెట్టినటువంటి పథకానికి కూడా ఊసే లేకుంటుంటే అంటే ఇది సిన్సియారిటీకి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష, వారి నిబద్ధతకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. అదే సరే మీరు చెప్పేటప్పుడు అవన్నీ చెప్పండి. నేను చాలా రీజనబుల్ సార్ వృత్తి బజారు పేరుతో మీరు 100 రోజులు మీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నట్టు 100 రోజుల్లోనే చేస్తామనేది మర్చిపోతే ఎట్లా? 50 ప్రతి మండలంలో 50 దుకాణాల కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామన్నారు అధ్యక్ష. అన్ని కుల వృత్తుల వారికి ఒకే చోట అద్భుతమైనటువంటి అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చింది అధ్యక్ష. సార్ ఇక్కడ వారు మంత్రి గారిని ఆపండి సార్. మేము చాలా లీడర్ ఆఫ్ అపోజిషన్గా సగౌరవంగా మాట్లాడాలని మీ దృష్టికి తీసుకొస్తున్నది. స్వర్ణకారులు మంగళ వడ్రంగులకు 50% 90% సబ్సిడీతో టూల్ కిట్లు ఇవ్వాలని అధ్యక్ష. గొల్ల కుర్మాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా గంభీరంగా చెప్పింది అధ్యక్ష. అంటే 2వ విడత కొంత లేట్ అయింది కాబట్టి ఆ లేటును కూడా కవర్ చేస్తామన్నట్టు 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఆ మాటే మర్చిపోయింది అధ్యక్ష. పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజులు, గంగపుత్రులకు కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ హామీలన్నీ కూడా గాలికే వదిలేసింది అధ్యక్ష. ఇక చేయవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేస్తామన్నారు అధ్యక్ష. చట్టబద్ధత ఉన్నప్పటికీ 50% నిధులు కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష. డిక్లరేషన్ ప్రకారం అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం అన్నారు అధ్యక్ష. మేము దళిత బంధు పెట్టినప్పుడు దాన్ని రకరకాలుగా విమర్శించాలి అధ్యక్ష. చివరికి మీరు 10 లక్షలే ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. మళ్ళీ ఎస్సీలతో పాటు ఎస్టీలకు కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. దీని ఊసు లేదు అధ్యక్ష. అంటే దీంతో పాటు అనేక గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి వాటిని మనం ఇప్పుడు
బంజారా సోదరుల డిమాండ్ మా తండాలో మా రాజ్యం అనేటువంటి స్లోగన్ చాలా సంవత్సరాలుగా ఉన్నది అధ్యక్ష. అది గూడాలు కావచ్చు, తండాలు కావచ్చు. అంటే ఈ పెద్ద గ్రామ పంచాయతీల పరిధిలో అవి ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మౌలిక సదుపాయాల విషయంలో తండాలకు గ్రామ పంచాయతీకి మధ్య తేడా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడేది అధ్యక్ష. అది అందరి హయాంలో జరిగింది. ఇది పరిష్కారం కావాలని అంటే వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ను అమలు చేయడమే ఏకైక పరిష్కార మార్గం అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారి ప్రభుత్వం తండాలని, గూడాలని, చిన్న హ్యామ్లెట్స్ని కూడా అనేక గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా ఖచ్చితంగా కొత్తగా ఏర్పడినటువంటి తండాలు, గూడాలు డెవలప్ కావాలి కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా కొంత ఎంకరేజ్మెంట్ ఉండాలి, వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వాళ్ళకు కూడా ప్రతి గూడానికి, తండాకు, కొత్తగా ఏర్పడే గ్రామ పంచాయతీలకు ఈ ఎస్సీ ఎస్టీలకు 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష. ఆ ఊసు లేదు అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్ 3 ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్కు 750 కోట్ల నిధులు ఇస్తామన్నారు అధ్యక్ష. అది లేదు అధ్యక్ష. ఒక్కో కార్పొరేషన్కు సరే వీటితో పాటు అంటే వీటికి కేటాయించినటువంటి బడ్జెట్ ఏందో మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం, ప్రభుత్వం జవాబు చెప్పాలని అధ్యక్ష. ఇక మైనార్టీల విషయానికి వస్తే ఈసారి గతంలో 3,000 కోట్ల రూపాయలు అలాట్ చేసిన అధ్యక్ష, అలొకేట్ చేసిన అధ్యక్ష. ఖర్చు చేసింది రిలీజ్ అయింది మాత్రం 1000 కోట్లే అనేటువంటి సమాచారం ఉంది అధ్యక్ష. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కుల వాళ్ళకు కూడా ఈ షాదీ ముబారక్ లాంటి కార్యక్రమం కింద 1,60,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష. అది అమలు అయితే లేదు అధ్యక్ష. మత బోధకులకు గౌరవ వేతనం 12,000కు పెంచుతామన్నారు అధ్యక్ష. అది కూడా అమలు అయితే లేదు అధ్యక్ష. ఈ క్రిస్టియన్, ముస్లిం, సిక్, పిహెచ్డి, ఎంఫిల్ చేసినటువంటి వాళ్లకు యువతకు 5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామన్నారు అధ్యక్ష. అది కూడా అమలు అయితే లేదు అధ్యక్ష. ఇక వైద్యానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 12,161 కోట్లు కేటాయించింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది మేము డబుల్ చేస్తామన్నారు అధ్యక్ష. గతంలో కేటాయించింది 11,468 కోట్లు అయితే ప్రస్తుత బడ్జెట్లో కేటాయించింది 12,399 కోట్లు అధ్యక్ష. దీంట్లో ఐటీడీఏ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాపన, తర్వాత మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు బడ్జెట్లో కేటాయింపులు లేవు అధ్యక్ష. హైదరాబాద్లో చూస్తున్నాం, నిమ్స్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, టిమ్స్ కావచ్చు, వరంగల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు. ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా వైద్య ఆరోగ్య రంగానికి అనుకున్న స్థాయిలో న్యాయం జరగదు అధ్యక్ష. చివరికి ఆసుపత్రుల పరిస్థితి ఎట్లున్నది అనంటే దూది లేదు, సూది లేదు, మందు లేదు, మంచం లేదు. ఇది దుస్థితి అధ్యక్ష. అందుకనే ఇక విద్యారంగం విషయానికి వస్తే అధ్యక్ష, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా లేదు అధ్యక్ష. చాలా సందర్భాల్లో పేపర్లోనైతే నిత్యకృత్యం అయింది. ఈ ఆశ్రమ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ అవి ఏ రకమైన కావచ్చు, ఫుడ్ పాయిజనింగ్లు, పాము కాట్లు, ఆసుపత్రుల పాలవడం అనేది నిత్య కృత్యంగా మారింది అధ్యక్ష. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోపే అన్నారు అధ్యక్ష. నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు అధ్యక్ష. 18 సంవత్సరాలు పైబడినటువంటి ఈ చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు అన్నారు అధ్యక్ష. ఈ జాబ్ క్యాలెండర్ల విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చినవని చెప్తున్నటువంటి 56,000 ఉద్యోగాల్లో అత్యధికం గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అధ్యక్ష. అవి సీరియస్ ప్రాసెస్లో ఉండే అధ్యక్ష. ఫైనాలిటీకి వచ్చే వరకు లేట్ అయింది. 95% ఉద్యోగాలు బీఆర్ఎస్ స్థానిక యువకులకు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించాం అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,62,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. 42,000 ఉద్యోగాలు అండర్ ప్రాసెస్లో ఉండే అధ్యక్ష. ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉండేటి తప్ప అధ్యక్ష. మేము చెప్పినంత మాత్రాన ఇంకో రకం కాదు అధ్యక్ష. కాబట్టి దీన్ని కూడా ఇచ్చినటువంటి మాటను వాళ్ళు ఏమాత్రం ఆచరణలో సాకారం చేయడం లేదు. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా వాళ్ళు అన్నటువంటి మాట చాలా గంభీరంగా మాట్లాడారు అధ్యక్ష. ఎంత గంభీరంగా అంటే అసలు ప్రశ్నించడానికి మాకు అవకాశం ఉండదు కావచ్చు,
ఆ రకంగా ఆచరించి చూపిస్తారనేటువంటి ట్రాన్స్లోకి తీసుకుపోయింది అధ్యక్ష. ఏమన్నారు అధ్యక్ష? గతంలో చేసిన తప్పులు తెలుసు, చేసిన అప్పులు తెలుసు, విశేషమైన పాలనా అనుభవం ఉంది, సంపద సృష్టించడం తెలుసు, సమస్యలను అధిగమించడం తెలుసు అన్నారు అధ్యక్ష. ఇప్పుడేమో అప్పులు అప్పులు అని మళ్ళీ సెల్ఫ్ కాంట్రడిక్టరీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు 4,17,000 కోట్లు. ఈ ప్రభుత్వం చేసిన అప్పు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా 1,58,000 కోట్లు 60,000 కోట్లు వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు. అంటే మేము 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పును వీళ్ళు 3 సంవత్సరాల కాలంలో అధిగమించేటువంటి ఇండికేషన్స్ దీంట్లో కనబడుతున్నాయి అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిన్ననో మొన్ననో అన్నాడు, ఇక మేము అప్పు చేసేదే లేదు అని. వారు అన్నట్టు వారు పుట్టక అంటున్నాడా, పుట్టి అంటున్నాడా, వారు ఎక్కడనో ఒకడ మాట్లాడినట్టు నాకు గుర్తు. మీరు ఎంత వడ్డీ కట్టిందో లెక్కలు ఉన్నాయి. మా మేడం చెప్తుంది, మేము తెచ్చిన వాటికి వడ్డీ కట్టింది ఎంత, మీరు బుకాయించేది ఎంత అనేది కూడా తెలుస్తుంది. అంటే మేము అప్పు తెచ్చి మేము చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాం అధ్యక్ష. సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అంబేద్కర్ సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, పాలనా సంస్కరణలు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, డబుల్ లేన్ రోడ్లు, 4 లేన్ రోడ్లు, బ్రిడ్జులు, దేవాలయాలు, ఉచిత కరెంటు, గొర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు, విదేశీ విద్య. అంటే ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే అధ్యక్ష. ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ రకంగా మేము వారు ఇచ్చినటువంటి హామీలు వాటిని ఎట్లా కాంట్రడిక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి లేక వలసలు సాగే అధ్యక్ష. రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్ గారి సమర్థ నాయకత్వంలో సుభిక్ష పాలనలో వలసలు తగ్గి పల్లెలు కలకల్లాడుతున్నాయి అధ్యక్ష. కానీ మళ్ళా ఈరోజు ఆ పునరావృతమైనటువంటి పరిస్థితుల రీత్యా మళ్ళీ 2014కు ముందు ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. అన్ని వర్గాల విషయంలో మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. మహాలక్ష్మి పేరిట మహిళలు, తులం బంగారం పేరిట ఆడబిడ్డలు, పెన్షన్ల పేరిట వృద్ధులు, వికలాంగులు, జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులు, విద్యా భరోసా కార్డు పేరిట విద్యార్థులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రైతులు, అన్ని వర్గాల వారికి చెప్పినటువంటి మాటకు అతీతంగా వాళ్ళకు నష్టం, మోసం చేయడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. ఒకవైపు ఈ 15 మాసాల కాలంలో అభివృద్ధి శూన్యం, సంక్షేమం గాలికి. ఇక తెలంగాణ రాష్ట్రం రైజింగ్ కాదు అధ్యక్ష, అప్పులలో ఆత్మహత్యలలో రైజింగ్ కనబడుతుంది అధ్యక్ష. వీళ్ళు ఉల్టా తెలంగాణ రైజింగ్ అని ఒక ఊకదంపుడు మాటలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ గడిచిన 15 మాసాల కాలంలో వీళ్ళు రిపీటెడ్గా ఒక పద్యంలాగా, కంఠస్థం చేసిన పద్యంలాగా మాట్లాడేటువంటి మాట ఏంటంటే లక్షల కోట్ల అప్పు, కాళేశ్వరం వృధా, బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదు, అవినీతితో కోట్లు దండుకున్న, ఇది వీళ్ళ నిత్యకృత్యమైనటువంటి పద్యం అధ్యక్ష. మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వం ఈ మూస భావజాలానికి బందీ అయి సంపద సృష్టించే దిశగా ఆలోచించిన పాపాన పోలేదు. అందుకే ముసురుకుంటున్నటువంటి చీకట్లు. ఇక కాంగ్రెస్ ఎగనామాలు కూడా ఒకసారి తమ దృష్టికి తీసుకొస్తారు అధ్యక్ష. కళ్యాణం వస్తు అధ్యక్ష, ఎక్కువ టైం తీసుకొని నేను ఎక్కువ చెప్పదలుచుకున్నటువంటి కాంగ్రెస్ ఎగనామాలు కళ్యాణం వస్తు, తులం బంగారం, ఆడబిడ్డలు ఎలక్ట్రిక్ స్కూటీ, దళితులకు దళిత బంధు లేదు, బీసీలకు బీసీ బంధు లేదు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి శూన్యం, కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, విదేశీ విద్యానిధి లేదు, ఓవర్సీస్ స్కాలర్షిప్ లేవు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు లేవు, వికలాంగులకు 6,000 పెన్షన్ లేదు, జానపద కళాకారులకు, ఒగ్గు కళాకారులకు, డప్పు కళాకారులకు నెలకు 3,000 రూపాయలు. సార్ ప్లీజ్ సార్, ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉండే వర్గాలు సార్ ఇవి. జానపద కళాకారులు, ఒగ్గు కళాకారులు, డప్పు కళాకారులు నెలకు 3,000 రూపాయలు సార్. వాళ్ళు అందరికన్నా అట్టడుగు వర్గాల ప్రజలు వీళ్ళు సార్. వాళ్ళకు కనుక ప్రభుత్వం ఇస్తే ఊరూరా వాళ్ళకు ఉండే పని ఏమున్నది
అధ్యక్ష ఊర్లు తిరుక్కుంటూ సంచార జీవితం బతికేటువంటి వాళ్ళు. యాడికి పోయినా మా రాజుకి ఇట్లా చేసిండు, మా ప్రభుత్వం ఇట్లా చేసిందని గొప్పగా ప్రచారం చేసుకుంటూ వాళ్ళు అధ్యక్ష. వాళ్ళకి ఇవ్వకపోయింటే మాత్రం ఇంకో రివర్స్ ప్రచారంలో కూడా వాళ్ళు ముందుంటారు అధ్యక్ష. ఈ విషయాన్ని తమరి ద్వారా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష.